వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివక్షకు తావు లేకుండా అర్హులకు పథకాలు అందాలి. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ షెడ్యూల్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయడమే లక్ష్యంగా బాధ్యతతో పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్గా 20% ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత వహించాల్సి ఉందని, నిబంధనల మేరకు 15% షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు పనిచేస్తూ అర్హత కలిగిన పేద షెడ్యూల్డ్ కుల కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎన్ చిన్నరాముడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రయారిటీ కాదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో కమిషన్ చైర్మన్గా నేను, అదేవిధంగా సెక్రటరీ చంద్రరాముడు గారు, దాంతో పాటుగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ స్వరూప్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు చేసి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్నటి వరకు కూడా నేను ఎక్సైజ్ మంత్రిగా గతంలో పనిచేసి అదేవిధంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో నాకు 100% పీపుల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండేది, 100%. ఎందుకంటే ఈ కమిషన్ అంటే దానికి ఉన్నటువంటి చట్టపరిధి కానీ, దానికి ఉన్నటువంటి విస్తృతమైన అధికారాలు కానీ అధికారులు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పర్యటనకి రావడం జరిగింది. నాకు నా అధికారాలు తెలియజెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నా ప్రజలు ఎవరైతే 15% రిజర్వేషన్ పొందుతూ 20% పైగా జనాభా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం కల్పించేటటువంటి వసతులు కానీ, సంక్షేమాన్ని కానీ అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నాకు ఈ చట్టం ఇచ్చినటువంటి సందర్భంలో ఆ చట్టానికి లోబడి మాత్రమే నేను మీ అందరినీ కూడా పెత్తనం చేయడానికి రాదు, పని చేయడానికి వచ్చాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నన్ను నమ్మి ఈ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ బాధ్యతలకు అనుగుణంగా రాజకీయ పార్టీకి నేను ఎప్పుడూ కూడా ఉన్నటువంటి సందర్భంలో కటావు కూడా తీసేయడమే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేసి దూరంగా పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి సహకారం నాకు అవసరమై ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీ అందరి దగ్గరికి నేను రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మనందరి యొక్క ఫీలింగ్ ఏంటంటే రిజర్వేషన్స్ బాగానే ఉన్నాయి కదా, 77 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇంకా ఎందుకు అనే అపోహ కొంతమంది ఉంటారు. నేను పర్యటించినటువంటి గ్రామాలకు సంబంధించి కానీ, నేను పర్యటించిన ప్రాంతాలకు సంబంధించి కానీ, అర్బన్ ఏరియాలో కులరహిత సమాజం అయితే ఉందేమో తెలియదు, కానీ నేను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి అక్కడే రోజుకి వారంలో కనీసం 4 రోజులు నేను గ్రామంలోనే ఉంటాను, నా సొంత గ్రామంలో. అక్కడ ఉన్న సందర్భంలో నేను ఈ పొజిషన్ ఉన్నా కాబట్టి నన్ను అందరు గౌరవించవచ్చు. ఆ సమాజాన్ని నాతో పాటు నా స్థాయికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో కొన్ని ఇబ్బందులు చూస్తా ఉన్నా. అయితే గతంలో మనందరం కూడా చూస్తాం, 2 క్లాసుల విధానం ఈ రాష్ట్రంలో కానీ ఏదైతే మనకు ఉందని మనం అందరం కూడా అనుకుంటాము. ఆ 2 క్లాసులు లేదు, మొత్తం రూపుమారిపోయింది. ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అన్ని మారిపోయి పట్టెల పట్టువారి విధానం రద్దయింది, 2 క్లాసుల విధానం రద్దయిందని నేను కూడా అనుకున్నాను. ఆ విధంగా కొంతకాలం జరిగింది. కానీ దాన్ని రూపం మార్చి ఈరోజు 2 బెంచీల విధానం వచ్చినటువంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నా. ఎత్తు బెంచేమో అగ్ర కులాలకి, తక్కువ బెంచేమో చిన్న కులాలకు వేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో నేను స్వయంగా దగ్గరుండి డీసీపీ గారిని పిలిచి అవి మొదలుకొట్టించినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఆ పరిస్థితి యథాతథంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నది.